తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. 14 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్ 3 స్థానాలను పెండింగ్లో పెట్టింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నుంచి పోటీ చేసే నేతల ఎంపికపై తర్జన భర్జన పడుతోంది. ఈ స్థానాల టికెట్లు ఆశిస్తున్న నేతల సామాజిక సమీకరణాలు కుదరలేదా? హైదరాబాద్ నుంచి టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను పోటీ చేయించే ప్లాన్లో ఉందా? తద్వారా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి చెక్ పెట్టొచ్చని హస్తం పార్టీ భావిస్తోందా? వాజ్ ది స్టోరీ? పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. తెలంగాణలో ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించాయి. కానీ అధికార కాంగ్రెస్ మాత్రం ఇంకా కొన్ని సీట్లకు అభ్యర్థుల వేటలోనే ఉంది. ఇప్పటి వరకు 14 నియోజకవర్గాల పోటీ చేసే నేతలను ప్రకటించిన హస్తం పార్టీ మరో 3 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. హైదరాబాద్ లోక్సభ స్థానం అభ్యర్థిత్వంపై పెద్ద ఇబ్బంది లేకపోయినా మిగతా 2 సీట్లపై తర్జన భర్జన పడుతోంది. ఖమ్మం, కరీంనగర్ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తుది నిర్ణయానికి రాలేకపోతోంది. హైదరాబాద్ అభ్యర్థిగా అలీ మస్కతీ పేరును పరిశీలిస్తోంది. బీజేపీ తరపున మాధవీలత బరిలో ఉన్నారు. దీంతో మైనార్టీ మహిళకు టికెట్ ఇస్తే బాగుంటుందనే చర్చ కూడా కాంగ్రెస్ లో సాగుతోంది. సుప్రీంకోర్టు అడ్వకేట్ తుప్సం పేరు కూడా పరిశీలనలో ఉంది. అలాగే టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను బరిలో దింపితే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సానియా మిర్జాను పోటీకి ఒప్పిస్తే ఎంఐఎం అధినేత సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని హైదరాబాద్ కే పరిమితం చేయొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలు కాకముందే కాంగ్రెస్ లో ఖమ్మం సీటు హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడిలో ఒక్క భద్రాచలం సీటు మినహా మిగతా అన్ని అసెంబ్లీ స్థానాలు హస్తం పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెలం వెంకట్రావు కూడా ఇటీవల హస్తం పార్టీ కోటికి చేరారు. దీంతో ఖమ్మం లోక్సభ స్థానంలో ఎవరు బరిలో దిగినా గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో 3 మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించుకునేందుకు పోటీ పడుతున్నారు. తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తీసుకుంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ పెద్దలకు చెప్పినట్టు సమాచారం. ఇక తన సతీమణి నందినికి సీటు కేటాయించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పార్టీ అధినాయకత్వాన్ని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రి తుమ్మల కూడా తన కుమారుడు యుగంధర్ కు ఖమ్మం సీటు అడిగారట. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ ఖమ్మం టికెట్ కోసం అధిష్టానాన్ని కలిశారు. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా ఈ సీటును ఖమ్మం కమ్యూనిటీ నేతకు ఇస్తే బాగుంటుందనే చర్చ సాగుతోంది. దీనిలో భాగంగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నందమూరి సుహాసిని పేరు తెరపైకి వచ్చింది. ఇక మంత్రి పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డి పేరును కూడా కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి 6 టికెట్లు ఇవ్వడంతో ఖమ్మం స్థానాన్ని కమ్మ లేదా బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు కరీంనగర్ పార్లమెంటు టికెట్ విషయంలో కూడా కాంగ్రెస్ క్లారిటీకి రాలేకపోతోంది. ఈ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అధిష్టానం కోరింది. కానీ ఆయన మాత్రం నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని చెప్పి టికెట్ తెచ్చుకున్నారు. దీంతో కరీంనగర్ టికెట్ పెండింగ్ లో పడింది. ఈ స్థానం నుంచి పోటీ కోసం ప్రవీణ్ రెడ్డి, వేల్చాల రాజేందర్రావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు ఇచ్చామని కరీంనగర్ టికెట్ ను వెలమ నేతకు కేటాయిస్తే బాగుంటుందని పార్టీలో కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ పార్లమెంటు స్థానంలో వెలమ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆ కమ్యూనిటీ నేత రాజేంద్రరావు పేరు పరిశీలనలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక్కడి మంత్రులు సైతం టికెట్ ఎవరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకోవటం పార్టీకి తలనొప్పిగా మారింది. మరోవైపు ఈ సీటును బీసీ నేతకు ఇస్తే బాగుంటుందని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 13న ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో పెండింగ్ స్థానాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ 3 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు. ఆ సభల్లో టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.